హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎండింగ్ ఎపిసోడ్. మరో 10 రోజులు గడిచాయి. డాక్యుమెంటరీ అద్భుతంగా వచ్చింది. ఆ డాక్యుమెంటరీకి వాయిస్ ఓవర్ ఇచ్చిన అమ్మాయి మృదుమధురంగా విజయవాడ చరిత్ర చెప్తుంటే నేపథ్య సంగీతం సన్నగా వినిపిస్తుంటే చూడడానికి వినడానికి కూడా హాయిగా ఉంది. ఇది నేను గవర్నమెంట్కి చూపించి యాడ్ ప్రయత్నం చేస్తాను అన్నాడు తేజ. గుడ్ ఐడియా, చాలా బాగా వచ్చింది, తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు అన్నాడు అనిరుద్ మనస్ఫూర్తిగా. మనం ఈలోగా ఇంకో మంచి కథ, ఉమెన్ బెస్ట్ స్టోరీ ప్లాన్ చేయాలి షార్ట్ ఫిలింకి అన్నాడు తేజ. నేను హైదరాబాద్కి వెళ్తానురా, మళ్ళీ వస్తాను, ఈలోగా ఆలోచించు అన్నాడు అనిరుద్. ఓకే వెళ్ళిరా, ఎప్పుడు వస్తావు రిటర్న్ అడిగాడు తేజ. చూస్తాను, నేను మాత్రం అక్కడేం చేస్తాను ఒంటరిగా, అందుకే పెళ్లి సంబంధాలు చూస్తాను అన్నాడు తేజ. చూడు, కుదిరితే వెంటనే చేసుకుంటా, నాకు కూడా చేసుకోవాలనిపిస్తుంది. ఓ నిజమా? అయితే ఇవాళ పేపర్కి యాడ్ పంపిస్తా, నీ ఫోటో ఒకటి ఇవ్వు హుషారుగా అన్నాడు తేజ. నాకు నచ్చిన అమ్మాయి దొరక్కపోతే దొరికేదాకా వెతుకుదాం. అనిరుద్ కాసేపు మౌనంగా ఉండి అన్నాడు. అత్యాశ అనుకోకపోతే గాయత్రిని చేసుకోవచ్చా అని. తేజ సంబరంగా చూశాడు. నిజమా? గాయత్రిని చేసుకుంటావా? ఆమె మీరు ఒప్పుకుంటే అని అన్నాడు అనిరుద్. వావ్, ఎందుకు ఒప్పుకోము? నాకన్నా ఆ అమ్మాయి చాలా చిన్నది కదరా. తేజ ఉత్సాహం ఆ మాటలో నీరు కారిపోయింది. అవును కదా అన్నాడు. మళ్ళీ వెంటనే అన్నాడు, శరణ్యతో మాట్లాడదాం అని. వయసులో కొంచెం పెద్దవాడివి అయినా నిన్ను చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం కూడా సెటిల్ అవుతుంది, నీ దగ్గర సెక్యూరిటీగా ఉంటుంది అన్నాడు తేజ. కానీ శరణ్య నా చెంప పగలగొడుతుందేమో నవ్వుతూ అన్నాడు అనిరుద్. కానీ అతని అంచనా తప్పయింది. తేజ అనిరుద్ ప్రపోజల్ చెప్పగానే ఎగిరి గంతేసింది శరణ్య. గాయత్రి ఒప్పుకుంటే ఇంతకన్నా ఆనందం నాకు ఇంకొకటి లేదు తేజ అంది. మనం ఒప్పిద్దాం అన్నాడు. చెప్దాం, బలవంతం చెయ్యొద్దు అంది శరణ్య. మర్నాడు గాయత్రిని ఇంటికి తీసుకువచ్చి అనిరుద్ ఎదురుగానే గాయత్రిని అడిగింది శరణ్య. గాయత్రి, అనిరుద్ గారు నిన్ను పెళ్లి చేసుకొని నీకు మంచి జీవితం ఇవ్వాలని అనుకుంటున్నారు, నీకిష్టమేనా? ఆ మాటకి గాయత్రి నిర్ఘాంతపోయి చూసింది. నన్నా అంది గాయత్రి. నిన్నే, కాకపోతే ఆయన నీకన్నా బహుశా 15 ఏళ్ళు పెద్దవాడు, మిలిటరీలో చేసి వచ్చారు, ఆస్తిపాస్తులున్నాయి, నువ్వంట ప్రేమ ఉంది, నిన్ను బాగా చూసుకుంటారు, నీకిష్టమైతే నేను తేజ బయటికి వెళ్తాం, మీరిద్దరూ మాట్లాడుకోండి అంది శరణ్య. వద్దు వద్దు అని కంగారుగా అంది గాయత్రి. నీకిష్టం లేదా? లేకపోతే చెప్పేయి అంది శరణ్య. అది కాదు గాబరాగా అంది గాయత్రి. చూడు గాయత్రి, చిన్నదానివి, అందమైన దానివి, అమాయకురాలివి, నీకా పెద్ద ఉద్యోగం రాదు, లోకజ్ఞానం ధైర్యం లేవు, వీడికి ఏడాది వయసు, మీ ఇద్దరికి కూడా ఒక అండ కావాలి, మీకు చాలా భవిష్యత్తు ఉంది. అనిరుద్ గురించి నాకు బాగా తెలుసు, నిన్ను ప్రేమగా గౌరవంగా చూసుకుంటాడు. ఒక్కటి లోపం ఏంటంటే నీకంటే వయసులో పెద్ద, కొంచెం ఎక్కువే పెద్ద. అది కాదండి. గాయత్రి ఏదో చెప్పబోయి ఆగిపోయింది. చెప్పు గాయత్రి, ఏమిటి నీ అనుమానం మృదువుగా అడిగింది శరణ్య. అప్పటి వరకు మౌనంగా ఉన్న అనిరుద్ నోరు విప్పాడు. వాళ్ళు చెప్పడం కాదు, నేను కూడా మాట ఇస్తున్నాను, నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను, నిన్ను బాబుని కూడా. గాయత్రి తల వంచుకుంది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు చుక్కలు చుక్కలుగా రాలసాగాయి. శరణ్య ఆమె దగ్గరగా జరిగి గాయత్రి భుజం మీద చెయ్యేసి, ఇష్టం లేకుంటే నిన్ను బలవంతం చెయ్యరు ఎవరు, ఏడవకు అంది. గాయత్రి గబాల్న శరణ్య భుజాల మీద తలవాల్చి ఎక్కి ఎక్కి ఏడుస్తూ, బాబు సంగతి ఏంటి, వాడికి తండ్రి ఎవరని చెప్పను అంది. ఆ మాటకి అందరూ తెల్లమొహం వేసి అంతలోకే తేలిగ్గా నవ్వేస్తూ, నువ్వు ఆయనకి భార్య అయితే వాడు కొడుకు కాదా అన్నారు. వాడు నా కొడుకు, స్కూల్లో చేర్చేటప్పుడు తండ్రిగా నా ఇంటి పేరుతో సహా నా పేరే రాస్తాను, అన్ని లీగల్ రైట్స్ ఇస్తాను, ఇంకా నాకు పిల్లలు అవసరం కూడా లేదు, వాణ్ణి నా కన్న కొడుకుగా భావిస్తాను అన్నాడు అనిరుద్. శరణ్య అనునయంగా అంది. ఇంతకన్నా అభయం ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు గాయత్రి? గాయత్రి సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు తల వంచుకొని కూర్చుండిపోయింది. ఇంతలో
బాబు నిద్రలేచి ఏడవడంతో లేచి వెళ్ళి బాబుని భుజాన వేసుకొని వచ్చి తేజ వైపు శరణ్య వైపు చూసింది. గాయత్రికి ఏం చెప్పాలనుకుంటున్నదో అర్థం కాక తన అయిష్టం చెప్పడం ఇష్టం లేక బాబును తీసుకొని వెళ్ళిపోతున్నట్టుంది అనుకుంది శరణ్య. గాయత్రి తీరు నచ్చలేదు, కానీ మళ్ళీ తనకు తానే సర్ది చెప్పుకుంది. మరీ పెద్దవాడు అనిరుద్, ఎంత రెండో పెళ్ళి అయినా తను మాత్రం ఎలా ఒప్పుకుంటుంది అని అనుకుంది. ఇంతలో గాయత్రి బాబుతో ముందుకు నడిచి అనిరుద్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అతని మొహంలోకి చూసి బాబుని భుజం మీద నుంచి తీసి అతని ఒళ్ళో పడుకోబెట్టి వంగి అతని పాదాలకు నమస్కరించింది. అనిరుద్ కంగారు పడుతూ ఒక చేత్తో బాబుని పట్టుకొని మరో చేత్తో ఆమెని లేవనెత్తుతూ, ఓ గాడ్, నాకు ఇలాంటి సెంటిమెంట్స్ ఇష్టం ఉండదు, బీ ఫ్రెండ్లీ, భార్యాభర్తలిద్దరూ మంచి స్నేహితులు అన్నాడు. ఇంకా తేజ శరణ్యాల కళ్ళల్లో ఆనందం దీపావళి వెలుగులా పరుచుకుంది. ఇదండి ఈరోజు ఎండింగ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అలాగే ఈ స్టోరీ కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. బాయ్. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.